కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9008860513. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని కీలకమైన మార్పులు కనబడుతున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల కుంభరాశి వారికి ద్రోహం జరగబోతోంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. జీవితం నరకంగా మారనుంది. జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురు కాబోతున్నాయి, వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే వీరికి ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత అధికంగా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా ఆ పని విషయంలో 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే, ఇక చేసే పనిలో మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే పనిని ముందుకు తీసుకొని వెళ్తారు. ఇక వీళ్ళకి చాలా మంచి అతీంద్రియ శక్తి ఉంటుంది. ఈ అతీంద్రియ శక్తి వల్ల, విద్య వల్ల ఖచ్చితంగా వీరి జీవితం ఎలాంటి ఆరబరికలు లేకుండా స్మూత్ గా సాగిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. ఒకవేళ వీళ్ళకి ఏదైనా పని విషయంలో ఆసక్తి లేకపోయినా, ఆ పని చేయడం మనసుకి ఇష్టం లేకపోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతమంది చెప్పినా కూడా ఆ పనిని ముట్టుకోరు. అలాగే తమ ఆలోచనను కూడా ఎవరికీ తెలియనివ్వరు. తాము ఏం చేస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఇంకా ఏ విధమైనటువంటి పనిలో ముందుకు వెళ్తున్నామో, ఇలాంటి విషయాలని కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ముందుకైతే తీసుకొని వెళ్ళనివ్వరు. ఈ కారణంగా వీరు కొంచెం గుమ్మనంగా ఉంటారనే వ్యక్తులుగా పరిగణించబడతారు. అలాగే ఈ రాశి వారు కొంచెం సున్నిత స్వభావంతో ఉంటారు. కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా వెంటనే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇక వీళ్ళలో చాలా మందికి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ కారణంగా ఈ రాశి వారిని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ, ముఖ్యంగా తక్కువ చేసి మాట్లాడడం కానీ వీళ్లకు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదండి, వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద ఈ పని చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ విషయం గురించి పూర్తి అవగాహనతో, అలాగే ఆ పనిని చేతుల్లో మాత్రమే వెంటనే చేసి చూపిస్తారు. ఇక అలవాట్లు కూడా మార్చుకొని క్రమశిక్షణతో విజయం వైపు అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి కొంచెం ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. ఇలాంటి స్వభావం వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులని అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్ని ఆసరాగా చేసుకొని జీవితంలో కొన్ని కీలకమైన విపత్కరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా జరుగుతాయండి. కాబట్టి వీరి జీవితంలో వీళ్ళకి తెలియనటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు, వాళ్ళు కూడా రహస్య వ్యక్తులు, రహస్య శత్రువులనే మనం పరిగణించవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ముఖ్యంగా జాతకంలో చూసుకున్నట్లయితే వీరికి పదవీ వ్యక్తులు ఉంటారు. అందులోని వీళ్ళలోనే బంధువుల్లో కానీ, ఇంకా కుటుంబంలోనే కొన్ని సన్నిహితుల్లో కానీ, ఇంకా వీళ్ళు అనుకున్న విధంగా ముందుకు వెళ్లే పనుల్లో అన్ని ఆటంకాలు పెడుతూ ఉంటారు. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వీళ్ళకి చుట్టూ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఎలాంటి మంచి అవకాశాలు వచ్చినా కూడా దాని నుంచి ఇక పక్కకి నెట్టివేయబడడం, అలాగే ఎదుటి వాళ్ళతో ఎక్కువగా గొడవ పడ్డానికి రెచ్చగొట్టేస్తూ ఉండడం, ఇలాంటి ఆవేశం, ఇలాంటి స్వభావం వల్ల ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రహస్య శత్రువులని వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఈ విధంగా ఉపయోగించుకొని వారు స్వలాభం పొందుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు కొంచెం నష్టపోతూ ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని కనిపెట్టి వారికి దూరంగా ఉండకపోతే చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా బంధువులైనా కానీ, ఆత్మీయులు అని ఒక్కసారి అనుకుంటే వాళ్ళ అవసరాలకి కూడా ధనాన్ని సర్దుబాటు చేయడం, ఉన్నతికి తోడ్పడడం, దీంతో పాటు ఆర్థికపరమైనటువంటి విషయాలు హామీ ఉండటం, లేదంటే వీరే డబ్బులు ఇచ్చేస్తూ ఉండటం, లేదంటే లోన్స్ పెట్టి మరి ఇవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క బుద్ధి అనేది ఇక్కరువుగా మారుతుంది. ఇలా మారటం వల్ల వీళ్ళ జీవితం అనేది కొంచెం ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే వీరి చుట్టూ ఉన్న వారి వల్లే ఖచ్చితంగా అన్యాయానికి గురవుతారని ప్రత్యేకంగా మరోసారి స్పష్టం చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే రహస్య శత్రువులు ఉన్నారో వారి కారణంగా వారి పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు నష్టపోతారు. అలాగే వీరి జీవితంలో ఎంతో నష్టపోవడానికి కారణం ఈ చుట్టూ ఉన్న వ్యక్తులే అవ్వడం మరొక ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు.
కాబట్టి అసలు ఈ వ్యక్తి ఎవరు, అసలు ఏ విధంగా ఉంటారు, ఇలాంటి విషయాల్ని మనం పరిగణించి వారికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. వీరు ఎవరు అనే విషయానికి వస్తే వీళ్ళలో ముఖ్యంగా మా అనే అక్షరంతో పాటుగా పా అనే అక్షరంతో అలాగే ఇంకా ముగ్గురు వ్యతిరేకులైతే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళలో మా అనే అక్షరంతో మొదలైన పేర్లు ఉన్న వ్యక్తులు, అలాగే పా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లున్న వ్యక్తులు, అలాగే సా అనే అక్షరంతో మొదలయ్యే పేర్లున్న వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రహించండి. ముందుగా వాళ్ళని ఒక అబ్జర్వేషన్లోగా పెట్టి ఇంకా వాళ్ళు మీతో ఎలా వ్యవహరిస్తున్నారు అలా అని అందరినీ కూడా అవమానించమని కాదండి. ఖచ్చితంగా ఈ వ్యక్తులు మీ జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మీ చుట్టూనే ఉండి మీ మంచిని కోరుకుంటూ ఉంటే ఇక మీతో పాటు గొడవలు పెట్టించడం, తగాదాలకు వెళ్లేలాగా ప్రేరేపించడం, లేదంటే ఏదైనా అప్పులు చేయించడం, ఇంకా ఆర్థిక పరమైనటువంటి ఇటువంటి విషయాల్లో తప్పుడు సలహాలు ఇచ్చి మొన్న కొంచెం ప్రమాదంలోకి నెట్టివేయబడడం, ఇలాంటి విషయాలు గనక వాళ్ళు ఖచ్చితంగా చేస్తుంటే అలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా మరొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. అదేంటంటే మీకు సంబంధించి వ్యక్తిగత వివరాలు, ఆర్థికపరమైన వివరాలు, ఇంకా మీ బ్యాంకు ఖాతా వివరాలు, అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి వివరాలు, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరితో కూడా పంచుకోకుండా ఉండటమే మీకు శ్రేయస్కరం. కాబట్టి ఈ రాశివారు మీ జీవితంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులను కనిపెట్టి ఖచ్చితంగా వారికి దూరంగా ఉండండి. అప్పుడే మీకు శ్రేయస్సు కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, అంతేకాకుండా శుభ్రమైన వస్త్రాలను ధరించి తెల్లని కలువ పూలతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం వల్ల చేసే ప్రతి పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తగిన అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. పారిజాత పూలతో భగవంతుని ఆరాధించడం వల్ల దోషాలు ఏవైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్ వంటివి తినిపించడం వల్ల అనుకూలమైన ఫలితాలని పొందుతారు. సో చూసారు కదండి, కుంభరాశి వారి జీవితంలో జరగబోయే కీలకమైన మార్పులు ఏంటి, ఏ ముగ్గురు వ్యక్తుల రాక వల్ల వీరికి ద్రోహం జరగబోతోంది, అలాగే ఎటువంటి ఊహించని సమస్యలు ఎదురవుతాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.